सर्वविघ्नविनाशकरं देवं सर्वलोकैकपूजितं सर्वाधारम् आदिसेवितं विभुं वन्दे श्रीकाणिपाकविनायकं वन्दे श्रीकाणिपाकविनायकम्। हर हाल में बढ़ते चलो, जीवन की ये जंग लंबी है, सफलता कदम चूमेगी, संग तुम्हारे हम भी हैं। मुश्किलें सिर्फ तुम्हारी नहीं, समझते उनको हम भी हैं। तुम्हारी छिपी क्षमता को ढूंढने में शामिल हम भी हैं। हर हाल में बढ़ते चलो, जीवन की ये जंग लंबी है, सफलता कदम चूमेगी, संग तुम्हारे हम भी हैं। तुम्हारी हर एक कोशिश को कामयाब बनाते हम भी हैं। लिखा पढ़ी पे निर्भर तुम नहीं, पहचान तुम्हारी हम भी हैं। हर हाल में बढ़ते चलो, जीवन की ये जंग लंबी है, सफलता कदम चूमेगी, संग तुम्हारे हम भी हैं। सपनों को तुम्हारे पंख मिले, सपनों को तुम्हारे पंख मिले, सहायता में हम भी हैं। तुम्हारी जीत पे नाज है, समर्थन में हम भी हैं। हर हाल में बढ़ते चलो, जीवन की ये जंग लंबी है, सफलता कदम चूमेगी, संग तुम्हारे हम भी हैं। तुम्हारे साथ उभरे समाज, राह बनाते हम भी हैं। देश
कण कण बढ़े इस कोशिश में हम भी हैं, हर हाल में बढ़ते चलो, जीवन की ये जंग लंबी है, सफलता విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు మన జిల్లాతో పాటుగా. స్వాగతం అనే పాట ఉందా? भरत जननी पावन चरिता, भरत माता भावुक कविता, वीरुल सूरुल त्यागुल कन्न तल्ली, वीरुल शूरुल त्यागुल कन्न तल्ली. పుణ్యభూమి భరతావని నెందరెందరో వాళ్ళని ఏకైక విద్యావాసులుగా తయారు చేస్తున్నటువంటి సంస్థ ఆదితి. నేడు ఆ తర్వాత అలాంటి మేడం గారి శిష్యులు మన ముందు డాన్స్ చేయడానికి ముందుకు, మన ముందు మంచి ఐటమ్ చేయడానికి ముందుకు వచ్చారు. సాటిగా ఈరోజు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ చేస్తున్నటువంటి ఈ సహాయ సహకారానికి విద్యార్థులకు కళాకారం రుణపడి ఉంటామని విద్యార్థులను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు అందరికీ కూడా నా కళాభివందనాలు. విద్య యొక్క ప్రాధాన్యతను వర్ణిస్తూ ఈ పాట చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి
రహస్యాల ఆవిష్కరణే చదువు ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవా ఎన్ని ఆటంకాలుచ్చినా విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము చదువు. ఈరోజు శ్రీరామ ట్రాన్స్కో ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది నిజంగా మనమందరూ ఎంతగానో అప్రిషియేట్ కానే కాదు. ఇప్పుడు మీరు 8th క్లాస్ చదువుతున్నారు, 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వరకు 3,000 రూపాయలు ఇస్తూ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 3,500 రూపాయలు మీకు ఇస్తున్నారు అంటే మీకు అది ఎడ్యుకేషన్ పరంగా ఎంత అమూల్యమో మీరు అది భావించండి. ఎందుకోసం చేస్తున్నారు కూడా భావించండి. చదువు అనేది ఎంత ముఖ్యమో ఒకే పరిస్థితిగా నాగేశ్వరరావు గారిని కోరుతున్నా ప్లీజ్. వెల్కమ్ సార్. ఎవరు కాదు మన పరిటాల రవి గారు. ప్రతి ఒక్కరి మనసుకు గుండె తట్టితే ప్రతి ఒక్కరి గుండెలోనూ ఆయన ఉన్నాడని చెప్పడంలో నిజంగా అతిశయోక్తి కానే కాదు. మాటలు పరిటాల రవి గారిని పేరు చెప్పగానే నా మనసులో ఏదో తెలియని ఉద్రేకత పుడుతుంది. అది ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంది, కానీ ఎవరు బయట చెప్పుకోలేకపోతున్నారు. కానీ అందరి గుడిలో అందరి మనసులో గుడి కట్టుకున్న దేవుడు మా పరిటాల రవి గారు. ఆయన సతీమణి గారు ఇక్కడ కూర్చుంటుంటే ఫస్ట్ టైం నేను ఆవిడ ముందు యాంకరింగ్ చేస్తుంటే నేను పులకరింపు నేను వర్ణన అతీతం అని చెప్పాలి. పరిటాల అనే పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడతారేమో, కానీ గౌరవిస్తారు అందరూ. ఆ గౌరవం అనేది ఈ కుటుంబం మాత్రమే నిలబెట్టుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అనుకుంటున్నారు అందరూ ఏదో రాప్తాడుకు మాత్రమే ఆవిడ, కానీ మన ఏపీలోనే సునీతమ్మ పేరు వినగానే ఒక అమ్మ లాంటి భావం కలుగుతుంది. సునీతమ్మ వచ్చారంటే అమ్మ వచ్చారు, అమ్మని చూడాలి అని అంటారు తప్ప సునీత గారి ఎట్లా ఉండడమే కాకుండా పరిరక్షిస్తూ ప్రతి ఒక్క టీచర్లు కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హరిబాబు గారు బుక్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక అనంతపురం విషయానికి వస్తే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువైపోయింది. ట్రాఫిక్ ఎక్కువైపోయిందంటే వాహనాలు ఎక్కువ. ప్రసాద్ గారు బుక్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈనాడు మన సభకు ఈ యొక్క కార్యక్రమానికి ఒక మంచి వ్యక్తి పిలవగానే వచ్చారు. ఇది తన ఏరియా అని కాదు, తన ప్రజలు ఉన్న ఏరియా అన్న ఉద్దేశంతో మా రామ్తాడ్ సర్పంచ్ గారు కూర్చున్నాం. రాజశేఖర్ గారు భోగి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. జైబో కాదు, ఒకసారి అందరూ కలిసి శ్రీరామ్ అని ఒకసారి చేయబట్టండి. శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వారు అందిస్తున్న ఈ రోజు ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సభ స్టార్ట్ అయ్యే ముందుగా పెద్దలందరూ ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం.
జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక మన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టో గట్టి మేతన పెట్టవో ఒట్టి మాటలు కట్టి పెట్ట వేదికను అలంకరించిన సునీతమ్మ మేడం, డిఓ అంజయ్ సార్కి, పిటిసి సార్కి అండ్ లోకంలో రాప్తాడు సర్పంచ్ గారికి, ఇక్కడ విచ్చేసిన పిల్లలకి, తల్లిదండ్రులకి, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ మామూలుగా చాలామంది ఏదో ఫైనాన్స్ కంపెనీ అంటే వెహికల్స్ ఫైనాన్స్ మట్టుకే చేస్తున్నారు. అదే కాకుండా సేవాభావంతో సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే తలబట్టిన ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాము పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో నేను ఇక్కడే 1992లో ఒక స్మాల్ క్లర్క్గా జాయిన్ అయినాను. సో 23 ఏళ్ళ సర్వీస్లో ఈరోజు అనంతపూర్, కర్నూలు 2 డిస్ట్రిక్ట్స్కి ఒక రీజన్ అయింది. ఆ రీజన్కి నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా సెలెక్ట్ అయినాను. సో దానికి ఇక్కడైతే ఎవరైతే పిల్లలంతా వచ్చారో వీళ్ళందరూ మా దాంట్లో వెహికల్స్ ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్నారు. సో ఈరోజు ఇంతమంది కస్టమర్స్ ఈ సంస్థ ఇంత డెవలప్ కావడానికి మీ వల్లనే ఈ సంస్థ ఇంత డెవలప్ అయింది. తర్వాత మా టీం అంతా, మా రీజన్ టీం అంతా, కర్నూలు, అనంతపూర్ టీం అంతా 500 మంది ఎంప్లాయీస్ డెడికేటెడ్గా వర్క్ చేసి, సో మనం ఓన్లీ ఈ వెహికల్ ఫైనాన్సే కాకుండా సేవా ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో మేజర్గా ఇది ఎందుకు ఇస్తామంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళ పిల్లలకి మట్టికే ఇస్తున్నాము. ఎందుకు ఆ విధంగా ఇస్తున్నామంటే మామూలుగా పేరెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 5, 6 తరగతి వరకు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దగ్గరుండి పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఇప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో 7వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పేరెంట్స్ అంత ఎక్కువ అటెన్షన్ ఇవ్వరు వాళ్ళకి, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఆ ఉద్దేశంలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ ఎందుకంటే 7th నుంచి ఇంటర్మీడియట్ మధ్యలోనే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్స్ జరుగుతున్నాయి. మొత్తం ఇండియాలో సర్వే చేసినప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎక్కువ మంది పిల్లలు ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ అవుతున్నాయి. సో ఆ ఉద్దేశంతోనే మన వాళ్ళు 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్ అయినా, ప్రైవేట్ స్కూల్స్ అయినా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా 7th క్లాస్లో 60% మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ. ఇట్లా ప్రతి ఇయర్ 60% స్కోర్ చేసి 5 ఇయర్స్ వరకు టోటల్ 5 ఇయర్స్కి 16,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్కి 16,000 రూపాయలు ఇస్తున్నాము. సో దానికి ఏంటంటే వాళ్ళ పేరెంట్ వెహికల్ ఓనర్ అయినా ఉండాలి, లేదా వెహికల్ డ్రైవర్ అయినా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్. సో అలాంటి సెగ్మెంట్ వాళ్ళకి మనం తీసుకున్నాము. ఆ ఉద్దేశంతో మనం సెలెక్ట్ చేసి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 1000 స్టూడెంట్స్ ఇచ్చాము. ఈ సంవత్సరం అనంతపూర్, కర్నూలు 2 జిల్లాలకు కలిసి 4,000 మంది స్టూడెంట్స్కి ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ సో మీరందరూ ఎట్లయితే ఈరోజు ఇట్లా ఆల్రెడీ ఇక్కడ 400 మంది అటెండ్ అయినారు, మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేసేసి 60% మార్క్స్ చేసి వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మినిమం 8,000 డబుల్. ఈ ఇయర్ 4,000 చేశాం కదా, నెక్స్ట్ ఇయర్ అనంతపూర్, కర్నూలు జిల్లా 2 జిల్లాలు కలిసి 8,000 మంది స్టూడెంట్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో దాన్ని డెఫినెట్గా చేయండి. పిల్లలు మీరు బాగా చదివి ఇంకా మధ్యలో డ్రాప్అవుట్ మేము ఇచ్చే ఈ 3,000 రూపాయలు ఓన్లీ మీరు ఎడ్యుకేషన్కే వాడండి. బుక్స్కి కానీ ఫీజెస్కి కానీ ఈ 3,000 రూపీస్ మీకు ఉపయోగపడుతుంది. సో దీన్ని కంపల్సరీ ఎడ్యుకేషన్ తప్ప వేరే విషయం వాడుకోకుండా ఇంకా ముందు మీరు ఇలాంటి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటారు. సో తర్వాత పెద్దలు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. అంజయ్ గారు 2 మాటలు. గౌరవనీయులు పరిటాల సునీతమ్మ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రులు, నిత్యము పేద వర్గాల ప్రజలకు
సేవ చేయాలనేటువంటి తపన కలిగినటువంటి మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏజీఎంగా పనిచేసి తాను ఉద్యోగస్తుల నుండి పని తీసుకోవడమే కాదు, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తును గురించి కూడా ఆలోచించాలనేటువంటి గొప్ప ఆశయంతో మరి ప్రతి సంవత్సరము కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఉపకార వేతనాల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి ఏజీఎం మురళీధర్ రెడ్డి గారు, రాప్తాడు గ్రామ సర్పంచ్ గారు, ఇతర కంపెనీ ప్రతినిధులు, కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలు, ప్రియమైన విద్యార్థులు, కళాకారులు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఏదో ఒక పాఠశాలలో హాజరయ్యానండి. మరి పేద విద్యార్థులకు తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పిల్లల భవిష్యత్తు అంటే విద్య మధ్యలో ఆగిపోకుండా విద్యను కొనసాగించి గొప్పవాళ్ళు కావాలనేటువంటి సదభిప్రాయంతో, సదుద్దేశంతో, చక్కటి ఆశయంతో ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ముందుకు వచ్చి 3,500 రూపాయలు 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో అందించడం అనేటువంటిది అభినందనీయం, గొప్ప విషయం. ఆ కంపెనీ వారు ఇంకాస్త ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు అందించాలని, అది కూడా క్యాష్ రూపంగా కాకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా అందజేస్తే పిల్లలకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది కూడా వాళ్ళు చిన్న వయసులోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. 0 బడ్జెట్తోని బ్యాంక్ మేనేజర్స్ను సంప్రదించి పిల్లలకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో డబ్బులు వేస్తే బాగుంటుంది అనేది నా చిన్న సూచన. మరి అలాగే చిన్నారులకు నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పటి వరకు మీరు చాలా పాటలు విన్నారు, కళాకారులు అందించినటువంటి పాటలు విన్నారు. వాళ్ళు ఆ పాటలో మీకు చెప్పింది విద్య యొక్క ప్రాధాన్యత గురించి చెప్పారు. మీరు వాళ్ళు చెప్పినటువంటి అంశాలను గుర్తుంచుకొని విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి మీరు మంచి ప్రగతిని సాధించాలని, గొప్పవాళ్ళు కావాలని, మంచి రంగాలలో మరి మీరు ముందుకు వెళ్ళాలని, ఈ అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనం బ్రతకాలంటే ఎవరైనా ఏమంటారంటే డబ్బు కావాలంటారు. నేను డబ్బు కావాలని చెప్పను, ఎడ్యుకేషన్ కావాలి, విద్య కావాలి. విద్య ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. సరైన విద్యను మనం అభ్యసిస్తే కోటేశ్వరులం అవుతాం. సరైన విద్య లేకపోతే ఒక స్థాయిలోనే ఉంటాం. కాబట్టి విద్య యొక్క ప్రాధాన్యతను తమ్ముడు పాట పాడాడు, విద్య యొక్క ప్రాధాన్యత గురించి. మరి దానిని మీరు గమనించి మంచి మార్గంలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి మంచి మంచి కోర్సులు చదువుకొని మీరు ఈ జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు, ఈ జిల్లా యంత్రాంగానికి మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా మరి అనంతపురంలో కాస్త ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ సంఖ్యను కూడా కాస్త ఎక్కువ చేసి రానున్న కాలంలో మరి ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి మా చిన్నారులందరూ మధ్యలోనే ఆగిపోకుండా చదువును మరి కొనసాగించుకునేటందుకు ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు సహకరిస్తారని చెప్పేసి చివరగా తెలియజేసుకుంటూ, దేశంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, అందులో కొన్ని కంపెనీలు మాత్రమే విద్యకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అందులో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనేది ఒకటి. మరి వారికి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటూ, చక్కటి విద్య యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ కళాకారులు మంచి పాటలను వినిపించారు చిన్నారులకు. అలాగే
మంచి నృత్యాన్ని ప్రదర్శించినటువంటి చిన్నారులు ఇద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు కొంచెం వీడియో కాన్ఫరెన్స్ ఉందండి, దయచేసి ఎక్కువసేపు ఉండలేను, నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారైనటువంటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా వచ్చిన ప్లీజ్. నమస్కారం. వేదిక నరకి పెద్దలందరికీ, ముఖ్యంగా నిన్నటి అనంతపురం ఆశాజ్యోతి, ఈ నేటి ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి, రేపటి భారతదేశ ఆశాజ్యోతి మా అక్క సునీతమ్మ గారికి నమస్కరించి, నాకంటే చిన్నప్పుడే నేను నమస్కారం పెట్టకూడదు. ఈరోజు చెప్పింది చెప్పకుండా మీ అందరూ కూడా అందరూ చెప్పిన మాటలే నేను చెప్పదలుచుకున్నా. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరగాలని, ఇంకా ఇంకా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. అలాగే వారి ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చాలా జరగాలి అని కోరుకుంటూ, మీరందరూ శ్రీ మందిరవాళ్ళు శ్రీ సునీతమ్మ గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తారని తెలుసు. నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఒక చెప్తున్నాను. ఈరోజు ఆ మహాతల్లి చేతుల మీదుగా చెక్కులు తీసుకోవడం మీ పిల్లలు మీ అదృష్టం. అది అది చెప్పాలి. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఈ సందర్భం కాదు, వేరేం కాదు. మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ, ఈనాటి శ్రీరామ్ ఫైనాన్స్ వారు ఏర్పాటు చేసినటువంటి పేద పిల్లలకు స్కాలర్షిప్ల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు శ్రీమతి పరిటాల సుందమ్మ గారికి, డిఈఓ అంజయ్య గారికి, మురళీధర్ రెడ్డి గారికి, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ డిటి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నారులు విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి, ఆర్టీటీ వారికి, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా. ఇది ఎంతో మంచి కార్యక్రమం, ఇంత బహుత్తరమైన కార్యక్రమం. నిజంగా ఈరోజు ఈ జిల్లాలో కరువు కాటకాలతో అల్లాడుతూ అనేక మంది లారీ డ్రైవర్లు గాను, క్లీనర్లు గాను పంటలు పంటగా ఎండిపోతున్నటువంటి తరుణంలో లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా, బండ్లు పెట్టుకొని డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఈరోజు వాళ్ళ పిల్లలకి ఏదో ఒక రీతిలో చేయూతనివ్వాలని చెప్పి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు రావడం ఎంతో మనం గర్వించదగ్గ విషయం. అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ అనేది చేయొచ్చు, చేయూతనివ్వచ్చు. కానీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వారు నిత్యము లారీ ఓనర్లతోనూ, డ్రైవర్లతోనూ, క్లీనర్లతోనూ అనుసంధానంగా వాళ్ళ బాధలు చూస్తూ, వాళ్ళ బాధలు గుర్తించి ఈరోజు ఆ పిల్లల చదువుల కోసం నిజంగా వాళ్ళకు స్కాలర్షిప్ డబ్బుల మూలంగా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఆ పిల్లలు ఏదైనా మన శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కస్టమర్లుగా ఉంటూ వాళ్ళ బాధలు మనం చూస్తున్నాం, వాళ్ళ పిల్లలకైనా ఏదైనా సహాయం చేస్తామని చెప్పేసి ఒక మంచి ఇంత మంచి బోత్తరమైన కార్యక్రమాన్ని ఎన్నుకోవడం కూడా హర్షించదగ్గ విషయం. వాళ్ళకి మరీ కూడా నేను వందనాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలా. అదేవిధంగా ఇట్లాంటి సేవా కార్యక్రమానికి నిజంగా పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, పేద విద్యార్థుల కోసమే పరితపించి ఎవరైతే వెనకబడినటువంటి విద్యార్థులు చదివి ఆర్థికంగా పరిపుష్టిగా సమాజంలో బతకాలని చెప్పేసి ఎవరైతే తలంచారో ఆ మహానాయకుడు బారేని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవడం కూడా మేము చాలా గర్విస్తున్నాం. బడుగుల కోసం పనిచేసిన మహానుభావుడు శ్రీ పరిటాల రవీంద్ర గారు అమరుడైన ఆయన ఎక్కడా లేరు, మన అందరి హృదయాల్లో ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా అక్కను పిలిచి, మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఎన్నో చేయాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మీరు మున్ముందు పేద కళాకారుల పిల్లలు, విద్యార్థులు, తర్వాత లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఇంకా వేరే రకంగా అట్టడుగు వర్గాల పిల్లలను కూడా గుర్తించి వాళ్ళ చదువు కోసం, ఎడ్యుకేషన్ కోసం మీ సంస్థ నుంచి పనిచేస్తారని చెప్పేసి నేను
మిమ్మల్ని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను మెచ్చుకుంటాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కూడా నన్ను ఇన్వైట్ చేస్తే చిన్న ప్రోగ్రాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు కూడా చాలా పనులు కూడా ఉన్నాయి, బిజీగా ఉన్నాం. కానీ మీ అందరినీ పిల్లలందరినీ చూస్తుంటే ఇంకా ఒక హాఫ్ అవర్ మీతోనే గడపాలనేది కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి ప్రోగ్రాం కూడా పెట్టిందానికి ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు కూడా ఈరోజు మనం తెలియజేస్తాయి. బాధ్యత కూడా మంది. ఈరోజు ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మన శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ గారు మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత త్యాగరాజు గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ఆయన వినపడేలాగా అందరూ చప్పట్లు కొట్టాలని కూడా మరొకసారి ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా కూడా అరేంజ్ చేసిన వ్యక్తి మన కర్నూలు అనంతపురం జిల్లా ఏజిఎం మురళీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డిఈఓ ఆంజనేయుల గారికి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయిన మన అన్న ప్రసాద్ అన్న గారికి, మన రాప్తాడ్ సర్పంచ్ వెంకటరాముడు గారికి, ఇక్కడికి వచ్చేసిన ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్న వాళ్ళకు, మన యూనియన్ సిబ్బందికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు, నా బిడ్డలాంటి చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొకసారి కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం. చైర్మన్ గారు ఎక్కడో ఉండి ఈరోజు ఇలాంటి మన పేద పిల్లలందరికీ కూడా 3,000 రూపాయల ప్రకారం వాళ్ళు అందిస్తున్నారంటే ఆయన మంచి మనసుండే వ్యక్తి కాబట్టి, అవార్డు గ్రహీత కాబట్టి ఈరోజు దానికి త్యాగంగా ఈరోజు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క ఎవరైతే లైసెన్స్ ఉండే డ్రైవర్ వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకైతే 60% ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తించి, ఇంతవరకు ఎవరు కూడా డ్రైవర్ పిల్లలనే వాళ్ళు కూడా గుర్తించిన పాపానైతే పోలేదు. కానీ మన శ్రీరామ్ ట్రాన్స్పోర్టర్లు గుర్తించి ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా దగ్గర తీసి దాదాపు మన నియోజకవర్గంలో మన రాప్తాడ్ అయితే ఏమి, అదేవిధంగా పుట్టపర్తి, పెనగొండ, అనంతపూర్ రూరల్ ఇవన్నీ కూడా కలిపి ఈరోజు 250 మంది కుటుంబాల పిల్లలకి 3,000 రూపాయల ప్రకారం 8వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి 60% ఉండే పిల్లలందరికీ ఈరోజు 3,000 రూపాయల ప్రకారం వాళ్ళు ఇస్తున్న దానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతమంది దాదాపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు కూడా మార్క్స్ ఎందుకు పెట్టారంటే పోటీ పడి మీరు చదవాలన్న ఆలోచనతో ఈ 60% మార్క్స్ కూడా వాళ్ళు పెట్టారు. అందుకని మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 3,500 రూపాయలు మేము ఇస్తామక్క అని ఇందాక మన మురళీధర్ రెడ్డి గారు కూడా చెప్పారు. చాలా మంది కుటుంబంలో ఉంటాయి, మరికి లేదని కాదు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా త్యాగంగా ముందుకొచ్చి వీళ్ళు చేసిన దానికి మనం కూడా ధన్యవాదాలు. ఎందుకని ఇలాంటి కూడా చూసుకొని కొన్ని కంపెనీలు కూడా ముందుకొచ్చి ఇలాంటి పేద కుటుంబాలను కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా వేరే కంపెనీ వాళ్ళకు కూడా మేము కూడా పిలుపునిస్తున్నాం. ఇదేనండి ఈరోజు మనకు ఆర్టీటీ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే ఆర్టీటీ వాళ్ళు కూడా ఎంతో మంది పిల్లలకు మన అనంతపురం జిల్లాలో పేద పిల్లలందరినీ కూడా ఈ రోజు మనం చదువుకుంటున్నామంటే దానికి కారకులు కూడా మన ఆర్టీటీ సంస్థకు కూడా మనం మన అనంతపురం జిల్లా నుంచి కూడా వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అనేది లేకుండా ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే చాలా బాగా వాళ్ళు మెడిసిన్ చదువుకోవాలంటే కూడా ఆర్టీటీ సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా చదివిస్తున్నారు. ఈ రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ చదవాలంటే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ అలాంటి కాలేజీల్లో కూడా చదివిస్తున్న ఘనతలు మన ఆర్టీటీ సంస్థ అని కూడా మనం చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాలా, అన్నయ్య మీ అన్న పరిటాల రవి అన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. ఈ రోజు ఎవరికైతే 250 మంది పిల్లలకి 3,000 రూపాయల ప్రకారం మన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మన మురళీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకు కూడా ఒకటి వినపం. ప్రభుత్వం తరఫున మేము కూడా చేస్తుంటాం, ప్రైవేట్ గా కూడా చేసేవి కూడా మనం కూడా ఇంకా చాలా కూడా ఉంటాయి. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది, మనలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంకా పిల్లలు కూడా ఈ రోజు 3,000 రూపాయలు ఇస్తున్నారు. మన చైర్మన్ గారు కూడా చెప్పండి, మినిస్టర్ గారు ఇట్లా అడిగారని. ఎక్కడైనా మన ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్స్ లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా మనం పెట్టిస్తే అది కూడా మీ అందరినీ మన చైర్మన్ గారు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్న కూడా ఉంటారు కాబట్టి
అది కూడా మన సార్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని మన మురళీధర్ గారు కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కూడా నన్ను ఆహ్వానించిందానికి మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీ చేతుల మీదుగా కొంతమంది పిల్లలకి చెక్స్ ఇస్తే ఆనందపడతాం మేడం. ప్లీజ్ అఖిలేష్, రుషా, గట్టిగా చప్పట్లు కొట్టండి. రుషా, రుషా, సునీల్, తేజస్విని 60 మార్కులు సాధించి ఈరోజు శ్రీరామ కంపెనీలోకి వచ్చేసారు పిల్లలు. ఈ పిల్లల భవిష్యత్తు నిజంగా ఉజ్వలంగా ఉండాలని మనం అందరూ కోరుకుందాం. సునీల్, చెప్పులు తీసుకున్న వాళ్ళు అలాగే కుర్చీలో కూర్చోాలమ్మా, ఎవరు కూడా వెళ్ళడానికి లేదు ప్లీజ్. తేజస్విని, వినోద్, 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 హరికుమార్, శ్రీనివాసులు నాయక్, శ్రీనివాసుల నాయక్, రిజ్వాన్. పిల్లలు క్లాస్ కొట్టచ్చు కదా మన పిల్లలు. రిజ్వాన్, నెక్స్ట్ జాఫర్ వల్లి, జాఫర్ వలి, బషీర్, బషీర్. వరకు క్లాస్ కొడుతూనే ఉండండి, ఎందుకంటే ఈ యొక్క ఓన్లీ ఏమైనా అవకాశం ఇచ్చిన దొరకదు అనడంలో సమంజసం లేనే లేదు. అందరూ విద్య అనేది ఎంత ముఖ్యమో, ఆ విద్య కోసం ఎంతమంది తాపత్రపడుతున్నారంటే అది మీరు ఎంత బాగా చదవాలో కూడా మీరు అది ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క పిల్లలకి పేరు పేరున చెప్తున్నాం. బాగా చదవండి, మంచిగా ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని వెనక ఉండి చేయుతునిచ్చే మంచి కట్టదు. ఉదయ్ కిరణ్, భవిష్యత్తులో ఉంటూ ఉదయ్ కిరణ్ మన కోసం వస్తున్నాడు. వెల్కమ్ గా ఉదయ్ కిరణ్. నవీన్ రావు, అదేవిధంగా మన డిటిసి గారిని కూడా 2 చెక్లు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ప్లీజ్. డిటిసి సార్ ప్లీజ్. ప్రసాద్ గారు, ఎంఏఎస్ఎస్బి ప్రసాద్ గారు డిటిసి గారి చేతుల మీద కూడా 2 చెక్స్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. నవీన్ రావు, మానస, పుష్ప,
మానస మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి ఒక్కరు మనసారా కోరుకుంది. ఎవరిబడి క్లాప్ ప్లీజ్. పుష్ప అదేవిధంగా వైష్ణవి తర్వాత మన బాలాజీ గారిని కూడా వేదిక మీద కావాలి ప్లీజ్. రండి బాలాజీ గారు ప్లీజ్. బాలాజీ గారు రండి. అదేవిధంగా మన సర్పంచ్ గారి చేతుల మీద కూడా 2 చెట్లు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. సర్పంచ్ గారి చేతుల మీదుగా సార్ చేతుల మీద. హరికృష్ణ తిరుమల సాయి నస్రీన్ బాలాజీ గారి చేతుల మీద కూడా ప్లీజ్. నస్రీన్. నెక్స్ట్ దిల్షాద్ మురళీధర్ సార్ చేతుల మీదుగా దిల్షాద్. వెంకటేష్ షాహిద్ అఫ్రీద్ జగదీష్ అదేవిధంగా రోజా. నాకు తెలిసి రోజా పొలిటికల్లో వద్దాం అనుకుంటుందేమో. ఐ థింక్ రోజా గారిని డామినేట్ చేసేదానికి మా ఈ రోజా వచ్చింది. నెక్స్ట్ వంశీ మేడం పొలిటికల్కి వస్తుంది మేడం. అమ్మాయి వద్దంటారా? బాగా చదువుకోండి. మేము మేడంకి ఇంతగా మా చిన్న సత్కారం మాత్రమే ఇది. ఎవ్రీబడీ క్లాప్ ప్లీజ్. భవిష్యత్తులో అమ్మగారి సేవలు ఇంకా మనందరికీ కావాలి. ఆవిడ అనుకుంటే ఏదైనా చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా డిఓ గారికి కూడా మురళీధర్ సార్ చేతుల మీద చూస్తాం ప్లీజ్. త్వరగా రండి ప్లీజ్. అదేవిధంగా మన ఎంఎస్ఎస్వి ప్రసాద్ డిటిసి గారికి కూడా ఆర్సిహెచ్ గారు మా ప్రసాద్ గారు ఆయన్ని విశేషం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటరాముడు గారికి దగ్గర ఉండండి సార్. మీరు కూడా వెళ్ళండి బస్. ఒక్కసారి మీ కరతాల ధ్వనితో ఈ స్టేజ్ ని మారుమోగించండి. ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి సమయం, ఒక మంచి ప్లేస్, ఒక మంచి మనుషులు, ఒక మంచి మనసుతో క్లాప్ కొట్టడం అనేది చాలా అవసరం. మీరందరూ చాలా మంచి వాళ్ళని నాకు తెలుసు. నిజంగా చెరువులన్నీ కూడా సస్యశ్యామంగా ఈరోజు ఎదురు చూస్తున్నాయి. వర్షం రావడమే ఆనందం. ఒకసారి గట్టిగా చప్పట్లు కంటిన్యూస్ గా వర్షం పడుతూ ఉండదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చి పోవే. నేను బాగా చప్పట్లు కొడితే వర్షం వస్తున్నాను. మీరు చప్పట్లు కొట్ట అసలు గట్టిగా. అక్కగారి ఆశీర్వాదాలు మా పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటూ, మీరంతా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? మీ తోటి మిత్రులకి ఇంకా బాగా చదవాలి, ఇంకా శ్రీరామ ఫైనాన్స్ వారితో మన మిత్రుడు కూడా సహాయ సహకారాలు పొందాలని మీరంతా కోరుకోవాలి. ఇప్పుడు తెచ్చుకున్నటువంటి
చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా పిల్లలందరినీ కూడా ఆదుకోవాలని మరొకసారి కూడా కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా ప్రజలందరి తరఫున, పిల్లల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున కూడా మన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చైర్మన్ గారికి అయితే అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. రవికుమార్ ఫైనాన్స్ కంపెనీకి ఆయన సార్ కరుణాకర్ గారి వేదిక రావాల్సిందిగా సభకు వచ్చిన ప్లీజ్. కరుణాకర్, ఫిర్దోస్, నెక్స్ట్ అదేవిధంగా జి చంద్రశేఖర్ గారి వేదిక రావాల్సిందిగా సభకు. గౌతమి రాఘవేంద్ర వెళ్ళడా. నెక్స్ట్ మాధవి, మాధవి రైట్ సార్. మాధవి ఎవరు మాట్లాడారు? ఎవ్రీ క్లాప్ ప్లీజ్. తనూజ, అంతా కవర్ కావాలంటే తనూజ్, సంతోష్, బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జున గారు ఒకసారి వేదికకి రావాలి ప్లీజ్. జ్యోతి, యూసఫ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. యూసఫ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిన వచ్చినా ప్లీజ్. నిఖిత, అయిపోతే చెప్పు నేను వినాలి. చప్పట్లు గట్టిగా. కాదమ్మా, ఎంతమంది నిజంగా ఎంత అదృష్టం. ఇంతమంది లబ్ధి పొందితే మన వాళ్ళు ఒక్కసారిగా గట్టిగా ఎంత ఆనందం పొందుతున్నారో మీ ఆనందాన్ని చప్పట్లో చూపించండి. ఇంతేనా? ఇంతేనా? అంతేనా? ఇది ఒకసారి చేతులు పైకి చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్బా, వరాల వర్షం కూర్చుంది. ఎంత ఆనందం పొందుతున్నారు నిజంగా. నేను ఇంతవరకు ఏం అసలు మనసులో అసలు ఆనందమే లేదనుకున్నా. మనమందరూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవడం తప్పేం కాదు. హరి కావాలని నెక్స్ట్ ఎవరైతే చెక్స్ ఇస్తున్నారో ఆ పిల్లలు మేము ఇవి కావాలంటాం కదా, అది చెక్కులు ఇచ్చిన వాళ్ళ బాధ్యత తెలుసా. కమిట్ అయిపోయారు ఇప్పుడు. నెక్స్ట్ శ్రీయ, ఆయన ఇవ్వడం నిజంగా మన ఆనవాయితీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా ఈ యొక్క ప్రోగ్రామ్కి రావడం మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. షాల్ ఎవరిబడి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు హిందూపూర్ నుంచి మా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయడానికి కూడా మీరు కారణభూతులైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ వైష్ణవి, హిదాయతుల్లా గారు వేదిక మీద రావాల్సిందిగా వచ్చినాం ప్లీజ్. హిదాయతుల్లా గారు రికవరీ హెడ్. హిదాయతుల్లా గారు అదేవిధంగా ఉమా మహేష్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. ఉమా మహేష్ అనగానే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా మహేష్ గారు. సురేంద్ర గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. అదేవిధంగా లీగల్ హెడ్ ఎవరు
ఎవరు? గిరిధర్ వర్మ గారు. వెల్కమ్ ప్లీజ్. ప్లీజ్. మల్లికార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా ఫోటో? ఫోటోగ్రాఫర్ గారు. వ్యక్తి నెక్స్ట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజశేఖర్. ఏంటి టిఫిన్ చేయలేదా మార్నింగ్ ఎవరు? థ్యాంక్ యూ సో మచ్. అదే మహేంద్రనాథ్ గారు. ఎన్ని మహిమలు ఉన్నాయో తెలియదు కానీ మహేంద్రనాథ్ గారు వచ్చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. ఎరుబడి క్లాప్ ప్లీజ్. విశ్వనాథం గారు. ఆనందానికి క్లాస్ ప్లీజ్. ఎవరిబడి క్లాప్ ప్లీజ్. పిల్లలు క్లాస్ కొట్టాలి. కొట్టడం లేదు క్లాస్. నెక్స్ట్ అందరు కొట్టండి ప్లీజ్. ఎవరిబడి ప్లీజ్. బాబాయ్ గారు. పిల్లలందరూ ఉండాలమ్మా. తర్వాత లాస్ట్ లో అందరితో ఇంకా పని ఉంది. ఎవరు చెక్స్ తీసుకున్నారో వెళ్ళకూడదు. దయచేసి కూర్చోండి. తల్లిదండ్రులు ఇది గ్రహించండి ప్లీజ్. వాలంటీర్స్ కూడా చూసుకోండి. మీ ఎవరైనా క్యూ ఉన్నా అంత లేచిపోయారు ఇక్కడ చూడండి ఒకసారి. అందరూ ఉండాలి. లాస్ట్ లో కౌంట్ ఉంటుంది. తప్పకుండా కౌంట్ చేయాలి. ఈ రోజు ఈ యొక్క శ్రీరామ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ముఖ్యమైన వ్యక్తులుగా భావించాలి. అందరూ క్లాస్ కొట్టాలి. సురేష్ గారికి ఒకసారి క్లాస్ ప్లీజ్. ఎవరిబడి. ఈ యొక్క కార్యక్రమం ఇంత అందంగా జరుగుతుందంటే రూపురేఖలు దిద్దినటువంటి వ్యక్తి సురేష్ గారు. ఒకసారి కార్యకర్తగా థ్యాంక్ యూ సో మచ్. స్మైల్ ఇవ్వట్లేదు. స్మైల్ ప్లీజ్. సురేష్ గారు మురళీగా నవ్వుతే ప్రాబ్లం లేదు. రాము గారు అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ప్రాబ్లం లేదు. నాగేంద్ర గారి చేతుల మీద కూడా తీసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేశారు. నాగేంద్ర గారి చేతుల మీద తీసుకుంటే లంక మీద ఉంటుందట. ఆ కిక్ ఎలా అందుకుంటూ వస్తుంది చూడండి. నాగేంద్ర గారు ప్లీజ్. నాగేంద్ర గారు ఇస్తున్నారు. ఎరుబడి క్లాప్ ప్లీజ్. నాగేంద్ర గారు ప్లీజ్. అంత తక్కువ కదా. కోరుకోవడంలో తప్పేం కాదు. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ చరణ్, రామ్ చరణ్ తేజ్ అంటే క్లాస్ హర్షవర్ధన్ గారు. కస్టమర్లు ఉండబట్టి ఏదైనా ముందుకు వెళ్తుంది అనడంలో తప్పేం కాదు. ఒక కస్టమర్ గారికి ఎవరిబడి క్లాప్ ప్లీజ్, ఎవరిబడి. హిందూపూర్ నుంచి వచ్చారైనా మనకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఈ యొక్క కార్యక్రమానికి రావడం. మ్యాథ్స్ ఎవరిబడి క్లాప్ ప్లీజ్. అలా వెలుగుతుంటే క్లాస్ బాగుంటాయి. మీరు కూర్చుంటే వెనకల వాళ్ళ ప్లీజ్. ప్రీతమ కస్టమర్, వీళ్ళ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కంగ్రాచులేషన్. ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ అయిపోతుంది. అందరు కలిసి, పిల్లలందరూ కలిసి ఒక పెద్ద ఫోటో తీసుకోవాలి కాబట్టి ఎవరు వెళ్ళకండి. తీసుకున్న చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఉండాలి. మీరు పంపించండి అమ్మా. పిల్లలు ఈరోజు చెక్స్ అంతా మీరు తీసుకున్నారు కదా, ఈ చెక్స్ మీరు డైరెక్ట్గా యాక్సిస్ బ్యాంక్, దీనికి ఇంకా టైం ఉంది, చెక్ మీద డేట్ వ్యాలిడ్ టైం ఉంది. తొందరగా ఒకటే రోజు అందరూ పోయి బ్యాంక్కి అక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా జస్ట్ మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ ఐడి ప్రూఫ్ కానీ ఇస్తే కూడా డైరెక్ట్గా మీకు క్యాష్ ఇస్తారు. సో దయచేసి నా రిక్వెస్ట్, మా కంపెనీ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేసి మీ అందరికీ ఏంటంటే, ఈ డబ్బులు ఓన్లీ ఎడ్యుకేషన్ మట్టుకే వాడండి. మీ పేరెంట్స్ అడిగినా మీరు ఇవ్వద్దండి. ఒకవేళ అడిగినా కూడా ఓన్లీ మీ బుక్స్ కోసమో మీ ఫీజెస్ కోసమో ఎడ్యుకేషన్కే వాడండి. ఈ ఇయర్ ఆల్రెడీ బుక్స్ తీసుకున్నాం, ఫీజెస్ తీసుకున్నామంటే మంచి బుక్స్ కోసం మీరు డెవలప్ కావడానికి ఇంకా మంచి బుక్స్ ఏదైనా అవసరం అనుకుంటే దానికి మట్టుకే వాడి ఈ డబ్బుని ఉపయోగించండి. ఎందుకంటే ఇది చాలా కొద్ది మంది మట్టుకే సెలెక్ట్ అయ్యారు. ఇందులో మీరు ఆ డబ్బును మిస్యూజ్ కాకుండా చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో దయచేసి ఆ 1 మంత్ ఇంకా టైం ఉంది, ఆ చెక్ టైం ఉంది. 1 by 1 వెళ్ళి ఆ యాక్సిస్ బ్యాంకులో చెక్ చూపించేస్తే కూడా మీకు క్యాష్ ఇచ్చేస్తారు. సో కంపల్సరీ మీరు ఎడ్యుకేషన్కే వాడతారు కదా పిల్లలందరూ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బ్యాచ్ ఉన్నది. రైట్ సార్, రైట్ సార్. ఆది ప్రకాష్, రవి చంద్ర, బషా, తస్లీం. హలో, ఎవరు కావాలా? షాహిస్తా, చెప్పు. షగుఫ్తా, విశ్వనాథ్,
తీసుకున్న పిల్లలు ఇద్దరు చాలా మంచి డాన్స్ ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి అమ్మాయిలు. నిజంగా మన అందరిలో ఒకసారి డాన్స్ చెప్తూ వారికి మెమోరీస్ ఇవ్వాల్సిందిగా. ఒక క్లాసికల్ డాన్స్ చేయడం, ఆభరణాలన్నీ వేసుకుని డ్రెస్ వేసుకొని చేస్తుంటే ఒక మన భారతదేశంకి తలమానికం ఈ భరతనాట్యం కూచిపూడి అనేది. నిజంగా పిల్లలు చాలా అందంగా తయారు వచ్చి మన ముందు పర్ఫార్మ్ చేశారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ వారి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది. పిల్లలు థ్యాంక్ యూ సో మచ్. దివ్యాంశి తన అభినయంతో మంత్రముగ్ధం చేసే కెపాసిటీ ఉన్నటువంటి అబ్బాయి దివ్యాంశి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పడంలో నిజంగా మనం అందరిగా గుర్తించాలి. సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి మంచి పాటలు పాడటం కాకుండా సినిమా ఆఫర్స్ కూడా కావాలి. సినిమా పాటలు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి కారణం కూడా ఇంతమంది మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా బాగా. పిల్లల ప్రోగ్రామ్ డాన్సెస్, సో ఆ పిల్లలు తర్వాత సింగర్ సుధాకర్, మన రమేష్, సో వీళ్ళంతా ఎంతో పాత్ర పోషిస్తే తప్ప ఈరోజు ఇంత ప్రోగ్రాము ప్రతి ఒక్కరు వచ్చిన దానికి కూడా చూసిన వాళ్ళు కూడా వచ్చిన గెస్ట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనం కూడా సేవ చేయాలనేది ప్రతి ఒక్క మనసులో పుట్టింది అనేది నేను మనసు 100% నమ్ముతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన దానికి మా కంపెనీ తరఫున రమేష్ గారు కూడా చిన్న మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విధంగా అద్భుతమైనటువంటి వాక్యం. తను ఎన్నో కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో భాగస్వాములు అవుతుంటారు. ఈ నడుమ మంచి మంచి అనంతపురానికి
సినిమా రంగాన్ని కూడా ప్రవేశపెడుతున్నటువంటి మొదటి వ్యక్తుల్లో రమేష్ అన్న మొదటి వారు. అతను చేస్తున్నటువంటి ఫలితాలు ఫలించాలని మనందరూ కరతాల తోలుతో గట్టిగా ఒకసారి అన్నగారికి అభినందనలు. స్టేట్ ప్రొడక్ట్స్ హెడ్గా ఉంటూ కూడా ఈరోజు యొక్క కార్యక్రమానికి హాజరై మీ అందరి కోసం వెరీ గుడ్. చంద్రకుమార్ గారు ఈరోజు మా యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడంలో తలో ప్రాఫిట్గా ఉన్నందుకు మా అందరితో ఉండి మీకు అందరూ చక్కలు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఎవ్రీథింగ్ ప్లీజ్ ఈ మ్యాచ్ తగ్గించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆరోగ్యాలు ఇవ్వాలి, సుఖ సంపదలతో మీరు ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇక నేషనల్ యాంథంతో అందరూ లేచించుంటే నేషనల్ యాంథం ప్లీజ్. అందరూ నేర్చుకోవాలి ప్లీజ్. నేషనల్ యాంథం బిగిన్. ఈరోజు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆడిటి వారికి. ఆడిటి వారి యొక్క సౌకర్యాన్ని వహించినందుకు ఆడిటి వారికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు.